అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానం మత్తయి 6:34. రేపటి విషయమై చింతించకుడి, రేపటి రోజు తన విషయమై తానే చింతించును. ఈ రోజుల్లో చాలామంది రేపటి గురించి ఆలోచిస్తూ భయంతో జీవిస్తున్నారు. ఉద్యోగం ఉంటుందా, ఆరోగ్యం ఎలా ఉంటుందా, కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయా? అలాంటి మనసులకు దేవుడిచ్చిన ధైర్యవాక్యం ఇదే. ఈ వాక్యం ద్వారా యేసు మనకు చెప్పేది ఏమిటంటే, మన చేతిలో ఉన్నది ఈ రోజు మాత్రమే, రేపటి బాధ్యత దేవుడిది. మనం చింతిస్తే సమస్య తగ్గదు, ప్రార్థిస్తే దేవుని సహాయం వస్తుంది. భయం మన బలాన్ని తగ్గిస్తుంది, నమ్మకం మన జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. యేసు ఈ మాట చెప్పిన సమయంలో ప్రజల్లో తిండి, బట్టలు, భవిష్యత్తు గురించి ఆందోళన పడుతున్నారు. అప్పుడు యేసు ఇలా చెప్పారు, పక్షులను చూడుడి, పూలను చూడుడి, దేవుడు వాటిని చూసుకుంటున్నాడు. అలాగే దేవుడిని రేపటిని కూడా చూసుకుంటాడు. మన జీవితంలో ప్లాన్లు మనం చేస్తాం, కానీ ఫలితాలు దేవుడిస్తాడు. మన పని, ప్రయత్నం అండ్ ప్రార్థన, దేవుని పని, మార్గదర్శనం అండ్ ఆశీర్వాదం. ఈరోజు దేవునితో నడిచిన వాడు రేపటిని గూర్చిన భయపడాల్సిన అవసరం లేదు. మన నిజ జీవితంలో మనం చూసుకున్నట్టయితే, ఒక వ్యక్తి ఉద్యోగం పోయి రోజు రేపటి గురించి భయపడేవాడు. ఒకరోజు ఈ వాక్యం చదివి ప్రార్థనలో దేవుని వైపు భారం వేశాడు. కొన్ని రోజుల్లో అతను ఊహించిన విధంగా మంచి అవకాశం వచ్చింది. అతను మార్చింది పరిస్థితి కాదు, నమ్మకం. మార్చింది దేవుడు. ఈరోజు నీ చేతిలో ఉంది, దాన్ని దేవునికి అప్పగించు. రేపటి నీ చింత లేదు, దాన్ని దేవుడు చూసుకుంటాడు. భయాన్ని వదిలి నమ్మకంతో ముందుకు నడిస్తాం. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి అద్భుతాలు జరిగిస్తారని ఈ మాటలు ముగిస్తాను. ఇలాంటి వాక్యాలు రోజు మీరు వినాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు.